అమ్మా చెప్పే పండగకు ఊరికెప్పుడు వస్తుర్రే? నేనైతే ఇవాళ వస్తున్నా, మీ అల్లుడు రాడట. ఏంది రాడా? ఏదో ఒకసారి అల్లునికి ఫోని. చెప్పండి అత్తమ్మ. అల్లుడు గారు సంక్రాంతి పండగకి తప్పకుండా రావాలి ఇంటికి మీరు. అట్లా కాదత్తమ్మ, ఆఫీస్ లో కొంచెం పని ఉండే అందుకే. ఒక 2 రోజులు పని ఏడికి పోదు గాని మీరు రండి. ఇప్పటికే అందరు అడుగుతున్నారు బిడ్డ అల్లుడు రాలేదా, ఇంకా ఎప్పుడు వస్తారని. మీరు రాకుంటే ఇంట్లో సందడి ఏముంటాయో చెప్పండి. 10 మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు ఇక్కడ. తప్పకుండా రావాలి మీరు, సరేనా? సరే అత్తమ్మ, వస్తా. మంచిది, మరి ఉంటా. అల్లునికి పని ఉందంటే ఎందుకే బలవంతం చేస్తావు? నీకేం తెలియదు, సప్పుడే కూకో. పండుగంటే ఉత్తిముచ్చెట్నా? ఎన్ని పనులుంటాయి. నేనేమో పిండి తీసుకెళ్ళినా, గారెలు వస్తున్నా, చుట్టుపక్కల వచ్చి సకినాలు చుడతారు, బిడ్డే మార్షాలు చేస్తారు, ఇక పొయ్యి దగ్గర వాళ్ళు ఉంటారు. అందుకే అల్లుని రమ్మన్నా. అమ్మా ఫోన్ కట్ చేయలేదు. పాపమే మరీ గట్లా అల్లునితో పని చేయించుకుంటారా అనే. ఏమైతుంది, నువ్వు చెయ్యలే? ఇప్పుడంటే మోకాలు నొప్పులు వచ్చి కూర్చుంటలేవు గానీ ముందంతా పొయ్యిటి నీదేనాయే. అయినా అల్లునికి లేని బాధ నీకేంది? అట్లా పొయ్యి దగ్గర కూర్చొని గారెలు కాల్చుకుంటే ఏవో కుళ్ళు జోకులు ఎత్తాడు. వీళ్ళందరికీ నవ్వుకుంటా పని చేస్తారు. ఆయన మురిసిపోయి ఇంకో 4 గారెలు ఎక్కువ కాల్చుతాడు.